కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం మంగళంలో పులివర్తి నాని కూడా ఇంటింటికి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎమ్మెల్యే పులివర్తి నాని మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మీరు చేపడుతుంటే అయితే వైసీపీ మాత్రం క్యూఆర్ కోడ్ను తీసుకొచ్చి అంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఒక ఆరోపణ చేస్తుంది. సార్, దానిపైన మీ అభిప్రాయం? పాంప్లెట్ అమ్మా, వైసీపీ నాయకులకి వాళ్ళు క్యూఆర్ కోడ్ అడుగుతున్నారు. వైసీపీ నాయకులు క్యూఆర్ కోడ్ కావాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వాళ్ళు చెప్తున్నటువంటి తప్పులు నిజమా అబద్ధమా అనేది వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా మా పెద్దాయన గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఇచ్చిన పథకాల లిస్టు ఇది కనుక్కోవచ్చు ప్రజలను అడిగి ఈ లిస్టు. అదేవిధంగా నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసిన పనులు, ఈ మండలానికి చేసిన అభివృద్ధి పనులు పాంప్లెట్ కొట్టా. దీంట్లో ఇది కాకుండా ఇంకా ఒక 10 పనులు కొట్ల, ఇది కూడా ఉంది దీంట్లో, మీరు చూసుకోవచ్చు. నేను ఈ నియోజకవర్గం చేసింది మొత్తం ఉంది. ఈ విధంగా పాంప్లెట్ కొట్టి తిరుగుతున్నప్పుడు నేను చేసిన పనులు చెప్తూ వివరిస్తూ వెళ్తున్నా. అంటే ఎవరు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారో ఒకసారి గమనించాలి మీడియా సోదరులు. వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారంతోనే బతకాలి జీవితకాలము, ఫేక్ ప్రచారంతో లబ్ధి పొందాలంటే వాళ్ళు గతంలో 11 సీట్లతో వచ్చిన రేపు 7 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం తీసుకుంటే గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి చంద్రగిరిలో అతను సొంత కుటుంబం అభివృద్ధి సంబంధించి తప్పించి ఎక్కడ ప్రజలకు అభివృద్ధి సంబంధించి ఎక్కడ జరగల. ఈరోజు నేను ప్రజల అభివృద్ధి నినాదం తెలుతున్నా. ఈరోజు మీరు నడుచుకొని వచ్చారు రోడ్డు, ఆ రోడ్డు గత పాలకులు 10 సంవత్సరాలు అయిపోతే నేను వచ్చిన వెంటనే నేర్పించాను. ఇటువంటి చాలా ఉన్నాయి. వీటన్నిటి అభివృద్ధితో నేను ముందుకెళ్తాను. అంటే తొలి అడుగు కార్యక్రమంలో మహిళల నుంచి మీరు అనేక మందితో మాట్లాడడం జరిగింది. అంటే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమంలో వివరించడం జరిగింది. అంటే వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది సార్? మహిళా సోదరులు చాలామంది సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ఈరోజు కుటుంబ భద్రత అంటే మీకు తెలుసు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందని, రెండో ధరలు పెరగలేదని, కరెంటు పెరగలేదని, అదేవిధంగా సూపర్ 6లో భాగంగా పెన్షన్ పెంచాం. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తాను, 3 సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లి వందనం కింద మేము పథకాలు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్లో వేశారు, 15,000 లెక్కన వాళ్ళ అకౌంట్ ఎందుంటే ఆ కుటుంబాలకు వేసాం. ఇది కాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖున ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాం, అది ఇస్తా ఉన్నాము. అన్నదాత సుఖీభవ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చిన వెంటనే ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ కానీ తెలుగుదేశం ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదండి. ఏదైనా చిన్న స్థానికంగా చిన్న పనులు జరగలేదని అసంతృప్తి ఉంటే అవి కూడా మేము ఈ డోర్ టు డోర్ తిరుగుతూ వాటిని కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంటే సార్, ప్రధానంగా ఈ మంగళంలో మీకు దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి సార్? మంగళంలో ప్రధానంగా హౌసింగ్ ప్రాబ్లం ఉందండి, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఉందండి. ఈ 2 కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్. ఏడాది కూటమి పాలనలో ప్రజలకు చెప్పిన హామీలే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని, కేవలం వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే వైసీపీ నాయకులు తమపై అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో వాస్తవం కూడా లేదని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగులో ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోందని కూడా పులివర్తి నాని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.